హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మేము ఒంటిమిట అండ్ కడపలో దేవుని గడప టెంపుల్ కవర్ చేసుకుంటున్నాం. అండ్ ఈ రోడ్ వచ్చి మీకు ఈ రూట్ డైరెక్ట్ నేను రేణిగుంట కడప హైవే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆ రేణిగుంట రూటే మీకు చాలాసార్లు చూపించేస్తా. సో ఇది కడప రూట్, రేణిగుంట కడప హైవే. రోడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. రోడ్కి అయితే కొలువే లేదు. మనం ఫారెస్ట్ రూట్లో వెళ్తున్నాం. ఇది ఒకప్పుడు కొండ ప్రాంతము. ఆ కొండని సగంగా విడదీసి మధ్యలో మనకి రోడ్ వేయడం జరిగింది. ఇది మొత్తం సింగిల్ వే రోడే, ఓన్లీ సింగిల్ లైన్ రోడ్ మాత్రమే ఉంది. అండ్ మనం ఒంటిమిట దగ్గర కూడా వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒంటిమిట కూడా రీచ్ అయిపోయాం ఇప్పుడు. అండ్ ఇక్కడ స్వయంగా జాంబవంతుడు చెక్కిన రామ, సీత అండ్ లక్ష్మణ విగ్రహం అంటే ఉంటుంది, రాముని టెంపుల్. అండ్ దీనికి చాలా హిస్టరీ అయితే ఉంది. టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. ఇదైతే కోనేరు అండ్ అక్కడ వాష్రూమ్స్ ఉంది. మన కారు అక్కడ పార్క్ చేస్తా. ఇక్కడ పార్కింగ్ అంటూ ఏం లేదు, బట్ కొంచెం నీడ చూసుకొని అక్కడ పెట్టా. అండ్ ఈ టెంపుల్ డెవలప్ చేసేది అయితే మన టీటీడీ వాళ్ళే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే టెంపుల్ కూడా మెయింటైన్ చేసేది. అండ్ ఇది మనకు తెలిసి రథం పెట్టే ప్లేస్ అనుకుంటా. ఇది ఒక ప్లేసు, రథం లేకుంటే సంథింగ్ ఏదైనా టెంపుల్ సంబంధించి ఏదైనా పెట్టి ఉండొచ్చు, స్వామివారి సంబంధించి. అండ్ ఇక వాష్రూమ్కి వెళ్ళి కార్ పార్కింగ్ చేసేసి ఇక మేము కూడా వచ్చేసాం. ఇది మనకు అరౌండ్ రామాయణం కంప్లీట్ అయిన రాముడికి పట్టాభిషేకం అయిన తర్వాత జాంబవంతునికి కళలో రాముడు వారు కనిపించి ఇలా చెప్తే ఆదేశించి మనకు ఇక్కడ గుడి కట్టడం అయితే జరిగింది. ఇది మొత్తం ఏకశిలా విగ్రహం. ఏకశిల ఒక కొండపైనే ఈ గుడి, రామ, లక్ష్మణ, సీత వీళ్ళ ముగ్గురు విగ్రహం అయితే చెక్కబడడం జరిగింది. అండ్ ఆ ఆంజనేయ స్వామి వాళ్ళతో పాటు ఉండరు, రాముల వారితో పాటు. ఈ గుడికి డైరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో యాక్చువల్గా హిస్టరీ ప్రకారం చూస్తే రాముల వారు వనవాసానికి ఈ ప్లేస్లో కూడా ఉన్నారు. అప్పటికి సీతాదేవి నీ రావణాసుడు ఏం తీసుకోబోలేదు. సో అప్పటికే ఆంజనేయ స్వామి మీట్ కాలే. సో దట్ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం సపరేట్గా ఉంటుంది టెంపుల్ బయట. అండ్ ఇక్కడ వరకే ఫోన్ అలౌడ్, లోపల స్వామివారిని చూపించకూడదు అనేసి ఫోన్ రికార్డింగ్ ఆఫ్ చేయమన్నారు. రికార్డింగ్ ఆఫ్ చేసేసా. అండ్ అప్పట్లో చూడండి గైస్, ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ ఒక కొండ పైనే, ఒక కొండ మీదనే ఈ విగ్రహాలు, ఈ శిల్పాలు అన్నీ చెక్కడం జరిగింది. అండ్ ఈ స్తంభాలు అన్నీ ఒక్క రాయి మీదనే. అండ్ మన టీటీడీ వాళ్ళు కూడా ఈ ఒక్క గుడి అనేది కాదు, చాలా గుడి వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది రామలింగేశ్వర స్వామి. అండ్ ఇప్పుడు గుడి చుట్టూ చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. అండ్ ఇది మనకు 3 ఎంట్రన్స్ ఉంది. అండ్ ఇది 1356 ఇయర్స్ అయిందంట ఈ ఏకశిల అనే ప్రదేశంకి. అండ్ ఇది వాటి టెంపుల్ టైమింగ్స్ ఒకసారి పాస్ చేసి చూడండి. అండ్ అది గర్భగుడి. ఫోన్ ఓవర్ హీట్ అయ్యడం వల్ల వీడియో కూడా లాగ్ అవుతుంది గైస్. అండ్ అక్కడ మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది అక్కడ మనకి ఆంజనేయ స్వామి ఉంటారంట. అక్కడ రథమండపం పక్కన ఎగ్జాక్ట్గా చెట్టు దగ్గర చూడండి. అండ్ ఇప్పుడు మన ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా పార్కింగ్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ మేము అట్నుంచి వచ్చి అటే చాలామంది పెట్టారు. సో అందుకని అటే పెట్టేస్తున్నాం. సో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి గుడికి అటు పక్కనే అన్నప్రసాదం కౌంటర్ ఉంది. అది కూడా టీటీడీ వాళ్ళే
ఇది మెయింటైన్ చేసేది. అది కూడా ఫుడ్ కూడా అన్నప్రసాదం కూడా చాలా బాగుంది గైస్. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. మన తిరుమలలో ఎట్లయితే ఉంటుందో అన్నదానం సేమ్ అట్లనే ఉంది. అండ్ ఇది ఆంజనేయ స్వామి దర్శించుకోండి. అండ్ ఇది ఆంజనేయ స్వామి గుడి చుట్టూ చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ అయితే సింపుల్గా ఉంది ఆంజనేయ స్వామి గుడి ఇది మాత్రం. అండ్ ఇక్కడ నుంచి చూడండి గోపురం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎవరికైనా వాటర్, ఇది రాములవారి రథమండపం. అండ్ ఎవరికైనా వాటర్ బాటిల్స్లో వాటర్ అయిపోతే ఇక్కడ జలప్రసాదం ఉంది ఫ్రీ. అండ్ ఇది అన్నప్రసాదం కౌంటర్, ఫ్రీయే, ₹1 కూడా తీసుకోరు. మీకు డొనేషన్ ఎంత అమౌంట్ డొనేట్ చేయాలనిపిస్తే అంత మాత్రం అమౌంట్ డొనేట్ చేయండి. అండ్ ఇది అన్నప్రసాదం కౌంటర్ నుంచి వ్యూ ఇది గోపురంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూర్చుంటారు, వాళ్ళని మీరు మన పేరు చెప్పి ఎంత అమౌంట్ డొనేట్ చేయాలనుకుంటే అంత అమౌంట్ డొనేట్ చేయొచ్చు, మన ఇష్టం, లేకుంటే లేదు. అండ్ ఇది లైను. అండ్ అక్కడ చూస్తారు కదా, అండ్ ఇట్లనే సేమ్ మనకి గర్భగుడిలో కూడా ఉంటారనమాట. అండ్ బయటికి రాగానే ఇదొక ప్లేస్ పెట్టారు, అది ఇది హిమాంగ్ బావి. దీని మీద కదా ఒక పురాణమైన కథ ఉంది. ఆయన ఒక ముస్లిం కింగ్ మన ఇండియాని రూల్ చేసే టైంలో. అండ్ ఈ గుడికి వచ్చి మన హిందూస్కి ముస్లిమ్స్కి మాకంటే మీకన్నా మా దేవుడు తోపు అట్లా ఇట్లా కన్వర్సేషన్లో మా దేవుడు వస్తారు అనేసి మన హిందూస్ పిలిస్తే పలుకుతాడు దేవుడు అనేసి ఆయన అడిగితే ఖచ్చితంగా పలుకుతారు అనేసి, అంటే ఆయన పేరు మీద ఆయన కూడా నమ్మి ఈ ఊళ్ళో ఉండే వాళ్ళకి నీటి సమస్య లేకుండా బావి కట్టించారు ఆ గుడి దగ్గర. అండ్ ఇది మనకు సీతారామ కళ్యాణ వేదికశాల, చాలా పెద్దది ఇది. అట్ట టైంలో మనకి అరౌండ్ 10,000 దాకా కూడా పట్టచ్చు. అండ్ అక్కడ ఒక విగ్రహం చూస్తారు కదా, అది జాంబవంతుని విగ్రహం చూసారు, చాలా పెద్దగా ఉంది గైస్. రాముల వారి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరిపిస్తారంట. అండ్ అక్కడ పంతులు గారు చెప్పారు. అదే మనకి అరౌండ్ 1 కిలోమీటర్ దాకా ఉంది గైస్ కళ్యాణ వేదిక మాత్రమే, చాలా పెద్దగా ఉంది. అండ్ ఒకవేళ శ్రీరామనవమి టైంలో నేను ఏమైనా ఖాళీ ఉంటే నేను ఈడికి వచ్చి కవర్ చేయడానికి ట్రై చేస్తాను, అది కూడా ఒక వ్లాగ్లో చేస్తాను. అండ్ ఇప్పుడు మనం కడపకి వెళ్తున్నాం. ఆ టెంపుల్ నుంచి కడపకి 30 కిలోమీటర్సే. ఇప్పుడు మనం వెళ్ళిపోయే టెంపుల్ దేవుని కడప. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇది ఏంటంటే మనకి మొట్టమొదటిగా శ్రీ మహావిష్ణు ఆయన పాదాలు మోపింది ఈ ఊరి మీదనే. అండ్ ఆ ప్లేస్లోనే గుడి కట్టేయడం జరిగింది. అండ్ అప్పుల వాళ్ళు వస్తుంటే ఆయనని అప్పుల వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం అనేసి ఇక్కడ నుంచి 7 స్టెప్స్ బ్యాక్ వేస్తే ఆయన తిరుమలలో రాయిలాగా వెలిసిపోయారు. అండ్ ఈ టెంపుల్ కూడా మెయింటైన్ బై టీటీడీఏ. ఈ గుడి కూడా చాలా పెద్దగా ఉంది, బాగానే ఉంది ఈ గుడి. అండ్ ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు. అండ్ ఇక్కడ నుంచి మనకు 7 స్టెప్స్ బ్యాక్ వేస్తే తిరుమల కొండలపై ఆయన రాయిగా వెలిసిపోయారు. అదే యాక్చువల్ స్టోరీ అయితే. అండ్ ఇక్కడితో నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా, లోపల అలో లేదన్నారు. అండ్
అక్కడ నుంచి బయటికి రాగానే ఇది అమ్మవారి సన్నిధి ఉంది పక్కనే. లోపల కూడా వీడియోగ్రఫీ లేదు, నేను బయటకు వచ్చాక తీస్తా. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళినప్పుడే ఈ టెంపుల్ కూడా ఓపెన్ చేసారు ఈవినింగ్ 3:30కి. అండ్ మేము ఒంటిమిట్టకి వెళ్ళినప్పుడు కూడా రష్ ఏం లేదు. అది మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తే ఈవినింగ్ 9 దాకా క్లోజ్ చేయరు. అండ్ ఇది మాత్రం మనకు 6కి ఓపెన్ చేసి 5-6కి ఓపెన్ చేస్తారు. నాకు టైమింగ్స్ కరెక్ట్గా గుర్తులేదు, మీకు డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో ఇస్తాను టైమింగ్స్. లొకేషన్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే లేకుంటే ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తే వెళ్ళి చూసండి, బాగుంటుంది. అండ్ ఇది మనకు కడపలో 81 ఫీట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారంట. సో అది కూడా చాలా బాగుందన్నారు అనేసి నేను అది చూడడానికి కూడా వచ్చాము మేము. సో ఇది ఒక సరౌండింగ్ ఈవినింగ్ టైంలో వస్తే చాలా ప్రశాంతంగా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలని పెట్టి ఇది కూడా రీసెంట్గానే ఓపెన్ చేస్తారు. ఐ థింక్ అరౌండ్ 1 year అయింది అనుకుంటా. మీకు నేను వెనుకకెళ్ళి తీద్దాం అనుకున్నా అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి. మాకైతే బ్యాక్ ఎంట్రన్స్ చూపించింది మ్యాప్లో. సో దానికని మేము వెనుక నుంచి వచ్చాము. అండ్ ఇది కూడా క్లోజ్ అయి ఉండే అప్పటికే. అరౌండ్ వాళ్ళు 4కి ఓపెన్ చేస్తామనేసి అక్కడ చెప్తే మేము వెయిట్ చేసాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చిన్న టెంపుల్ లాగా ఉంది, దర్శనం చేసుకోవచ్చు. సైడ్ నుంచి చూడొచ్చు మనం. లోపల కూడా చాలా బాగుంది గైస్. మీలో ఎవరైనా ఇంతకుముందు వెళ్ళి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నేను అటు ముందుకెళ్ళి వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ ఈలోపు మేము బయలుదేరేసాం, ఇంకా ఓపెన్ చేయలేదు అనేసి. అరౌండ్ అక్కడే 1/2 hour దాకా వెయిట్ చేస్తాం. ఇక అయ్యేటట్లేదనేసి మేము స్టార్ట్ అయిపోయాం చెన్నైకి. అండ్ ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మీకు వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. 81 feet. ఆ దేవుని గడప గుడి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ 7 kilometers. అండ్ ఇప్పుడు మనం ఏ రూట్ మీద అయితే వచ్చామో అదే రూట్ సేమ్ రేణిగుంట కడప హైవే మీద నుంచి వెళ్తున్నాం. అండ్ అటు సైడ్ పోతే మనకు ఆ దేవుని గడప టెంపుల్. అండ్ కొద్దిసేపు మా పెద్దనాన్న డ్రైవ్ చేస్తుంటే మా పెద్దనాన్న డ్రైవ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకు కడప జైల్, సెంట్రల్ ప్రిజన్ ఆఫ్ కడప. ఈ సెంట్రల్ జైల్ మన కడపలోనే. జైలు కూడా ఇక్కడి నుంచి ఉనికి చాలా పెద్దగా అనిపిస్తుంది. సెంట్రల్ ప్రిజన్ కడప. అండ్ మనకు ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైనా తిరుపతి నుంచి ఒంటిమిట్ట కానీ కడప కానీ వెళ్ళేటట్టుంటే చెన్నై నుంచి వచ్చే వాళ్ళైతే డైరెక్ట్ కడప వరకే రానికి అవుతుంది. సో మనకు ఎవ్రీడే ఈవినింగ్ ఉంటుంది అన్నమాట. ఎగ్మోర్ నుంచి ట్రైన్, హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ కాచిగూడ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఆ ట్రైన్ మనం బుక్ చేసుకుంటే కూడా ఇక మనం ఈజీగా వచ్చేయచ్చు కడపకి.
అండ్ ఇది మన ఒంటిమిట్ట టెంపుల్. బట్ మనం ఆ ట్రైన్ ఎక్కితే మనకి ఒంటిమిట్టలో స్టాపింగ్ ఉండదు, అదొకటే డిఫికల్టీ. అదే మనం తిరుపతి నుంచి అయితే ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి, డైరెక్ట్ ఒంటిమిట్ట వరకు కూడా వస్తుంది. కడపకి వెళ్ళే ట్రైన్స్ ఒంటిమిట్టలో కూడా స్టాపింగ్ ఉంది. సో ఆ ట్రైన్ ఎక్కడం బెస్ట్, లేకుంటే ఇట్లా కార్లో కూడా వచ్చేయచ్చు. మా ఇంటి దగ్గర నుంచి ఈ టెంపుల్కి నాకు 200 కిలోమీటర్సే ఉండే. అండ్ దగ్గర చూస్తారా మనకి రైల్వే రూట్ కూడా ఉంది, అటు సైడ్ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. అండ్ మనకు డైరెక్ట్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది తిరుపతి నుంచి అయితే మనకు కడపకి, కర్నూలుకి అయితే నేను బస్సెస్ చూసా. అండ్ మనం ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. అండ్ తిరుపతికి ఇప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది, అరౌండ్ 7:30 8 అయింది, 8:30 అయింది మాకు తిరుపతి దగ్గరికి రావడానికి. సో ఇక ఫుల్ టైర్డ్ అయిపోయాం. నెక్స్ట్ డే కాలేజ్కి ఉంది, సో ఫుల్ టైర్డ్ అయిపోతాం. ఇక ఇంటికి వెళ్ళేటప్పటికి, చెన్నైకి వచ్చేటప్పటికి ఇక చాలా లేట్ అయిపోతుందని మేము తిరుపతిలోనే మా పెద్దన్న వాళ్ళ రూమ్లో స్టే అయిపోయాం. నైట్ స్టే చేసి ఇక మార్నింగ్ లేచి బయలుదేరదామని స్టే చేసాం. అండ్ ఇది మా పెద్దన్న రూమ్ దగ్గర నుంచి తిరుమల కొండ నైట్ వ్యూ. అండ్ అక్కడ మనకి రూట్ అలిపిరి రూట్ అన్నమాట, ఇది నడకదారి. అండ్ ఇది మనకి స్టెప్స్ ఉంటుంది, స్టెప్స్ అంటే స్టెప్స్ కాదు, నడకదారి ఆ లైట్ మొత్తం. అండ్ మీకు చుట్టూ కూడా లైట్ లాగా మెరుస్తుంది కదా కొండ మీద, అది వచ్చి మనం రిటర్న్ మన కొండ దిగేటప్పుడు వచ్చే రూట్ అన్నమాట. అది వెహికల్స్ కూడా కనిపిస్తుంది. కొండ కూడా చూడండి, వెంకటేశ్వర స్వామి ఫేస్ ఆకారంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము కూడా స్టార్ట్ అయిపోయాం ఇక తిరుపతి నుంచి. తిరుపతి టు చెన్నై మా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ మీరు చూసారా, ఎగ్జాక్ట్గా చూడండి, మీకు కరెక్ట్గా స్వామివారి అక్కడ శటకోపము, కన్ను, ముక్కు, నామం, ఆయన చిన్ను అన్నీ బాగా స్పష్టంగా కనిపిస్తుంది. నేచురల్లీ ఫార్మ్డ్ రాక్ ఇదైతే. నేనైతే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎక్కడంటే ఇది కరెక్ట్గా మీకు చెప్పాలంటే ఇది పుత్తూరు దగ్గర టీ బ్రేక్ కోసం అని ఆగారు. అండ్ ఇక్కడితో నేను కూడా వీడియో స్టాప్ చేసేసా. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. See in the next video soon. Till then, take care. Bye bye. See you in the next video soon.